వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శివరామకృష్ణ. ప్రస్తుత రోజుల్లో వయసు అనేది తారతమ్యం లేకుండా కండరాలు అనేది చాలా ఇబ్బంది పడుతుంది. చిన్న వయసులో కానీ పెద్ద వయసులో కానీ ఎవరినైనా. అసలు కండరాలకు సంబంధించి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఏంటి దానికోసం మనతో పాటు ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రీనివాస్ గారు ఉన్నారు, కేర్ హాస్పిటల్ సంబంధించి. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే సార్. నమస్తే సార్. నేను డాక్టర్ శ్రీనివాస్ గొల్లంగి, ఆర్థోపెడిక్ కన్సల్టెంట్ ఫ్రమ్ కేర్ హాస్పిటల్ విశాఖపట్నం. నేను ఆర్థ్రోస్కోపీ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ అండి. ఓకేనా? డాక్టర్ శ్రీనివాస్ గొల్లంగి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, కేర్ హాస్పిటల్ విశాఖపట్నం, స్పెషలైజ్డ్ ఇన్ ఆర్థ్రోస్కోపీ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ అండి, కీహోల్ సర్జరీస్ ఆఫ్ ఆల్ జాయింట్స్. డాక్టర్ గారు, ప్రస్తుత రోజుల్లో చెప్పాను కదా కండరాలు ఏంటి, అది దాని గురించి మాకు సబ్జెక్ట్ మా ఆర్టీవీ ప్రేక్షకులు చెప్పండి కొద్దిగా. బేసిక్గా మనకి మజిల్స్, మనకి కండరాలు అనేసరికి జనరల్ టర్మ్లో కండరాలు అని అంటామండి. బట్ మనకి కండరాలు అనేసరికి మజిల్స్ ఉంటాయి. మజిల్స్ అనేవి ఏంటంటే మనకి మెయిన్గా ఆల్ జాయింట్స్ మూమెంట్కి హెల్ప్ చేయడానికి మెయిన్ యూనిట్స్ అనమాట. సో ఈ మజిల్స్ అనేవి మనకి బోన్ టు బోన్ అటాచ్ అవుతూ ఉంటుంది. ఒక బోన్ నుంచి వెళ్ళి ఇంకో బోన్కి అటాచ్ అవుతుంది. సో ఆ అటాచ్మెంట్ సైట్స్ దగ్గర అవి మజిల్స్ అనేవి టెండాన్ రూపంగా మారి అవి అటాచ్ అవుతాయండి. సో ఈ మజిల్స్ అనేవి మనకి చాలా ఫంక్షన్స్ ఉంటాయి. సో వన్ ఆఫ్ ది మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే, మనం మజిల్ పనిచేస్తేనే మనకి ఏ జాయింట్ దగ్గరైనా మూమెంట్ వస్తుందండి. సో ఏ జాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ షోల్డర్ జాయింట్ తీసుకున్నట్లయితే మనకి షోల్డర్ జాయింట్ 360 degrees మూవ్ అవ్వాలి అంటే కనుక మెయిన్ జాయింట్ బాగుండాలి, బోన్ బాగుండాలి, అండ్ ఈక్వల్లీ మజిల్స్ కూడా బాగుండాలి. సో జాయింట్ బాగున్న తర్వాత ఆ మజిల్ కంట్రాక్ట్ అయితేనే ఆ పర్టికులర్ జాయింట్ దగ్గరకు మనకు మూమెంట్ వస్తూ ఉంటుంది. సో ఈ మజిల్ యూనిట్స్ అనేవి బోన్ దగ్గరికి వెళ్ళి అతుక్కునేసరికి టెండాన్ రూపంలో మారుతూ ఉంటుంది. సో ముఖ్యంగా షోల్డర్ జాయింట్ని తీసుకున్నట్లయితే మనకి షోల్డర్ చుట్టూ ఉండే మజిల్స్ అన్నీ కూడాను ఈ టెండాన్ యూనిట్స్ కింద మారి అవి మళ్ళీ కంబైన్ అయ్యి రొటేటర్ కఫ్ అనే ఒక యూనిట్ కింద తయారయ్యి మనకి బోన్కి అతుక్కుంటుందండి. సో ఈ రొటేటర్ కఫ్ టెండాన్స్ తాలూకా ప్రాబ్లమ్స్ చాలా చాలా కామన్. సో మెయిన్గా మనం మజిల్ హెల్త్ ఎలా మనం ఉంచుకోవాలి అంటే రెగ్యులర్ ఫిజికల్ ఎక్సర్సైజెస్, దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో మనం రెగ్యులర్గా ఇప్పుడు డైలీ యాక్టివిటీస్ అనేవి చాలా మారిపోయాయి. ప్రతిదీ మనం మ్యాక్సిమం మనం బాడీని వాడి చేయాల్సిన దానికంటే ఎక్కువ మొబైల్ వాడి చేసే పనులు. సో ఏఐ, కంప్లీట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి చేయడమే ఎక్కువ అయిపోయింది కాబట్టి మెజారిటీ ఆఫ్ అవర్ జాయింట్స్ అండ్ మజిల్స్ మనం వాడట్లేదు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మజిల్కి కానీ బోన్కి కానీ అది గ్రో అవ్వాలన్నా, దాని హెల్త్ మెయింటైన్ చేయాలన్నా మోస్ట్ ఇంపార్టెంట్ స్టిమ్యులస్ అనేది దాన్ని వాడడమే. సో దాన్ని మనం వాడకపోవడం వల్ల దాని తాలూకా ఫంక్షన్ అంతా కూడా తగ్గిపోయి, దాని తాలూకా క్వాలిటీ తగ్గిపోయి, దాని తాలూకా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మెల్లగా మనకి బయటకు వస్తూ ఉంటాయి. సో ఎనీ మజిల్ ప్రాబ్లమ్కి మనకి మెయిన్గా వచ్చేది పెయిన్ రూపంలో బయటపడుతూ ఉంటుందండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే సో మనం రెగ్యులర్ యాక్టివిటీస్ చేసుకోవాలి. సో అది తగ్గినప్పుడు అట్లీస్ట్ ఫిజికల్ యాక్టివిటీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సమ్ ఎక్సర్సైజ్ అనేది మనం చేసుకోవాల్సి ఉంటుంది. డాక్టర్ గారు, అసలు ముఖ్యంగా ఈ మజిల్ అన్నారు కదా మీరు, ఏ ఏజ్లో వస్తుంది, అసలు దేని వల్ల వస్తుంది? అసలు మజిల్ టెండాన్ యూనిట్స్ తాలూకా డిసీజెస్ అనేది మనకి ఏ ఏజ్లో అయినా రావచ్చండి, డిపెండింగ్ అపాన్ ద కాజ్. సో బేసిక్గా మోస్ట్ ఇంపార్టెంట్గా యంగ్ పేషెంట్స్లో మనకి ఏ విధంగా వస్తాయి అంటే మెయిన్గా డ్యూ టు ఇంజరీస్. అంటే ఒక రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ వల్ల కానివ్వండి, లేదా వాళ్ళు రెగ్యులర్గా యంగ్ పేషెంట్స్ యూజువల్లీ స్పోర్ట్స్ అవి ఎక్కువ ఆడతారు. సో స్పోర్ట్స్ ఇంజరీస్, సో స్పోర్ట్స్ ఇంజరీస్ వల్ల కానివ్వండి, లేకపోతే సమ్ డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి, ఈ పర్టికులర్ ప్రాబ్లం వస్తూ ఉంటుందండి. అదే మనం తీసుకున్నట్లయితే కొంచెం ఎల్డర్లీ అంటే 40s దాటిన తర్వాత యూజువల్గా ఏంటి అంటే డీజెనరేటివ్, అంటే ఏజ్ వలన జనరల్గా కొన్ని చేంజెస్ వస్తాయి మన బాడీలో, ప్రతి టిష్యూలోనే వస్తుంది. అలానే మజిల్స్లో కూడాను ఏజ్ వల్ల కొంత డీజెనరేటివ్ చేంజెస్ అనేవి వస్తాయి. సో ఈ డీజెనరేటివ్ చేంజెస్ ఏజ్ వల్లనే కాకుండా అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్, అంటే మనకున్న బీపీ వల్ల కానీ, షుగర్ వల్ల కానీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ, వీటన్నిటి వల్ల కూడా కొంత యాడెడ్ ఫ్యాక్టర్స్ కింద ఇవి పనిచేసి మనకి మజిల్ తాలూకా డిసీజెస్ అనేవి వస్తూ ఉంటాయండి. సో మెయిన్గా యంగ్ పీపుల్లో ఇంజరీస్ వల్ల వస్తాయి, ఓల్డ్ పీపుల్లో మనకి డీజెనరేటివ్ కండిషన్స్ వల్ల వస్తుందండి. బేసిక్గా ఇది డయాబెటిక్ వాళ్ళు ఎక్కువ సఫర్ అవుతారని చెప్పి ఒక నానుడు అయితే ఉంది, ఎంతవరకు నిజం? కరెక్ట్ అండి. అంటే యూజువల్లీ
మనకి ఈ షోల్డర్ ప్రాబ్లంలో రొటేటర్ కఫ్ టేర్స్ కానివ్వండి, లేకపోతే అడ్హెసివ్ క్యాప్సులైటిస్ అంటే కామన్ లాంగ్వేజ్లో ఫ్రోజన్ షోల్డర్ అని అంటూ ఉంటారు, చాలా మందికి తెలిసే ఉంటుంది. సో ఈ రెండు ప్రాబ్లమ్స్ కూడాను మనకి పెద్ద ఏజ్ గ్రూప్లో మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. సో ఈ పెద్ద ఏజ్ గ్రూప్లోనే మనకి షుగర్ కూడా ఎక్కువ వస్తూ ఉంటుంది. సో ఈ ఫ్రాంక్లీ స్పీకింగ్ షుగర్ డైరెక్ట్ ఎఫెక్ట్ అంటే చాలా మినిమల్ దాని మీద సబ్జెక్టే ఉందండి. సో జనరల్గా షుగర్ పేషెంట్స్కి ఈ కొలెస్ట్రాల్ డిపాజిట్స్ ఇవన్నీ కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది. సో షుగర్ ఉన్న వాళ్ళకి జనరల్గా అంటే ఇవన్నీ కామన్ ఫ్యాక్టర్స్ అనమాట. షుగర్ ఉన్న వాళ్ళు జనరల్గా పెద్ద ఏజ్లోనే ఉంటారు, వాళ్ళే జనరల్గా లావుగా ఉంటారు. సో ఈ అన్ని ఫ్యాక్టర్స్ వల్ల జనరల్గా వాళ్ళ బ్లడ్లో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది. సో ఈ కొలెస్ట్రాల్ డిపాజిట్స్ అనేవి మనకి ఈ కండరాల్లో డిపాజిట్ అవ్వడం వల్ల ఈ ఎఫెక్ట్ రావచ్చు అని కొంత సైన్స్ చెప్తుందండి. సో ఏదైనా కానివ్వండి, జనరల్గా ఈ షోల్డర్ ప్రాబ్లమ్స్ షుగర్ ఉన్న వాళ్ళలోనే రావాలనేం లేదు, బట్ యూజువల్లీ షుగర్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో చాలామంది షోల్డర్ ప్రాబ్లమ్స్తో వస్తారు, కానీ వాళ్ళకి షుగర్ ఉందా అని టెస్ట్ చేస్తే షుగర్ అప్పుడు బయటపడుతుంది. సో ఆ విధంగా కూడా మనం ఇది తెలుస్తుందండి, షుగర్ ఉందా లేదా అని కూడా రికగ్నిషన్ చేస్తుంది. డాక్టర్ గారు, ఇప్పుడు సర్వసాధారణంగా అంటే పెయిన్ కిల్లర్స్ వల్ల సమ్ డ్రాబ్యాక్స్ ఎక్కువ ఉంటాయి. వితౌట్ పెయిన్ కిల్లర్ ఈ ప్రాబ్లమ్ ఎలా అధిగమించవచ్చు? బేసిక్గా ఈ షోల్డర్ ప్రాబ్లమ్స్ మెజారిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ చాలా పెయిన్ఫుల్ కండిషన్స్ అండి. సో కంప్లీట్గా మనం పెయిన్ కిల్లర్స్ని అవాయిడ్ చేయడం అనేది డెఫినెట్గా కష్టం. బట్ స్టిల్ జనరల్గా మనం వీలున్నంత వరకు పవర్ఫుల్ పెయిన్ కిల్లర్స్ ఏవైతే కిడ్నీ మీద, గ్యాస్ట్రిక్ అంటే స్టమక్ మీద కానివ్వండి, లేకపోతే హార్ట్ మీద కానివ్వండి, వీటి మీద ఎఫెక్ట్ ఉండే పెయిన్ కిల్లర్స్ ఎంతవరకు వీలుంటే తగ్గించుకొని, అంటే వాటి డోసెస్ రూపంలో తగ్గించుకున్నా, ఎన్నాళ్ళు వాడామన్నా ఆ డ్యూరేషన్ రూపంలో తగ్గించుకున్నా కూడా మంచిదండి. సో అంత పవర్ఫుల్ పెయిన్ కిల్లర్స్ కాకుండా కొంచెం లోవర్ పెయిన్ కిల్లర్స్, అంటే మనకి వీటి మీద సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉండే పెయిన్ కిల్లర్స్ కూడా కొన్ని ఉన్నాయి. సో అవి వీలున్నంత వరకు మనం వాడుకోవచ్చు, ఎందుకంటే ఆ పెయిన్ చాలా సివియర్గా ఉంటుంది. కంప్లీట్ పెయిన్ రిలీఫ్ లేకుండా పేషెంట్ అన్కంఫర్టబుల్గా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా పెయిన్ రిలీఫ్ మనం అది ఇస్తాము. బట్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ టాపికల్ ఏజెంట్స్ అంటే ఆయింట్మెంట్స్ కానీ, స్ప్రేస్ కానీ, ఫిజియోథెరపీతో కానీ, రెగ్యులర్ ఎక్సర్సైజ్తో కానీ చాలా వరకు పెయిన్ మనం కంట్రోల్ చేసుకోవచ్చండి. సో ఇవి వాడుకుంటే మనకి ట్యాబ్లెట్స్ యూసేజ్ కొంతవరకు తగ్గుతుంది. సో ఏదైనా కానివ్వండి, ప్రొలాంగ్డ్గా అంటే నెలల తరబడి, వారాల తరబడి మాత్రం పెయిన్ కిల్లర్స్ దయచేసి వాడకూడదు, బికాస్ దానివల్ల అదర్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అంత మీకు వాడాల్సిన అవసరం వస్తుంది అంటే 200% మీరు ఖచ్చితంగా ఆర్థోపెడిషియన్ కన్సల్ట్ చేయాలి. బికాజ్ అన్ని పెయిన్ కిల్లర్స్ వాడకుండా దెర్ ఆర్ సో మెనీ అదర్ ట్రీట్మెంట్స్, అంటే ఫిజియోథెరపీ ద్వారా కానీ, జాయింట్ ఇంజెక్షన్స్ ద్వారా కానీ, లేకపోతే కొన్నిసార్లు చాలా మైనర్ సర్జరీస్ అంటే ఎండోస్కోపిక్ సర్జరీస్ ద్వారా కానీ మనకి మేజర్ ఇంప్రూవ్మెంట్ వచ్చే ట్రీట్మెంట్స్ కూడా ఇప్పుడు ఉన్నాయండి. సో అవన్నీ విడిచిపెట్టేసి మనం పెయిన్ కిల్లర్స్ వెనకనే ఉంటే కనుక మనకి అదర్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే చాలామంది డాక్టర్లు చెప్తుంటూ ఉంటారు, సర్వసాధారణంగా ఈ ఫిజియోథెరపీ కీలక భూమికి పోషిస్తుంది డాక్టర్లు. మీరేం చెప్తారు ఫిజియోథెరపీ? 200% అది కరెక్ట్ అండి. ఫిజియోథెరపీకి చాలా రోల్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ మా హాస్పిటల్లో వీ హ్యావ్ కంప్లీట్లీ ఒక సెపరేట్ ఫిజియోథెరపీ డిపార్ట్మెంటే ఉంది విత్ ఎంటైర్ టీమ్. సో మెయిన్గా ఏంటి అంటే మనకి ఈ ఫిజియోథెరపీ అనేది మజిల్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్ అండి. నేను మీకు ముందరే చెప్పాను, మజిల్ కనుక నార్మల్ హెల్త్ మెయింటైన్ చేయాలి అంటే మనం ఎప్పుడూ కూడా ఆ జాయింట్ మూవ్ చేస్తూనే ఉండాలి, ప్రాపర్గా ఆ పర్టిక్యులర్ మజిల్స్ పనిచేసేటట్టు ఆ మూమెంట్స్ చేయాలి. అది మనకి ఫిజియోథెరపీలో హెల్ప్ చేస్తుందండి. సో ఫిజియోథెరపీలో మెజారిటీ మొబిలైజేషన్ ఎక్సర్సైజెస్ అంటాం, అంటే ఆ పర్టికులర్ జాయింట్ని అన్ని యాంగిల్స్లో మూవ్ చేసే ఎక్సర్సైజెస్. అట్లానే స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, ఆ పర్టికులర్ మజిల్స్ని బలపరిచే ఎక్సర్సైజెస్ ఉంటాయి. అలానే స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్, పర్టికులర్ మజిల్స్ని స్ట్రెచ్ చేసి స్టిమ్యులస్ ఇచ్చి దాన్ని హెల్త్ ఇంప్రూవ్ చేసేటట్టు ఆ ఎక్సర్సైజెస్ కూడా ఉంటాయి. ఇవన్నీ కాకుండా దేర్ ఆర్ మెనీ మొడాలిటీస్ ఇన్ ఫిజియోథెరపీ విచ్ కెన్ హెల్ప్ ఇన్ పెయిన్ రిలీఫ్ విచ్ ఆర్ సేఫ్. అంటే పెయిన్ కిల్లర్స్కి ఉండేటట్టు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ ఫిజియోథెరపీ ద్వారా మనం అల్ట్రాసౌండ్ థెరపీ కానీ, టెన్స్ థెరపీ కానీ, హీట్ థెరపీ కానీ ఇవేమైనా వాడుకుని మనం పెయిన్ రిలీఫ్ తెచ్చుకున్నట్లయితే డోసేజెస్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్ తగ్గించుకోవచ్చు. డాక్టర్ గారు, అంటే భరించలేని నొప్పి అంటే ఏజ్ ఫ్యాక్టర్స్లోని ఏం సర్జరీస్ ఏమైనా ఉన్నాయి సార్? ఇంకేమన్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో ఫ్రోజన్ షోల్డర్ అనేది చాలా కామన్ ప్రాబ్లం ఉంటుందండి. ముఖ్యంగా డయాబెటిక్స్లోని ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకి ఏంటి అంటే మెయిన్గా షోల్డర్ పెయిన్ అండ్ మూమెంట్ రిస్ట్రిక్షన్, అంటే భుజం అసలు ఎత్తడం అనేది జరగదు వాళ్ళకి. చాలా ఎత్తడం అంటే కంప్లీట్గా రిస్ట్రిక్షన్ ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది వెరీ పెయిన్ఫుల్ కండిషన్స్. పేషెంట్ అయితే లిటరల్గా నిద్ర కూడా పోరు, నైట్ చాలా సివియర్ పెయిన్ ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా పెయిన్ఫుల్ కండిషన్స్ అండి.
అట్ ద సేమ్ టైం ఆ ఏజ్ గ్రూప్లో వాళ్ళకి బీపీ ఉంటుంది, షుగర్ ఉంటుంది, కార్డియక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. సో అంత పెయిన్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం పెయిన్ కిల్లర్స్ ఇవ్వలేని సిచ్యువేషన్. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయండి. చాలా సివియర్ పెయిన్ ఉంటే సమ్టైమ్స్ మనం ఇంజెక్షన్ ఇస్తాం, ఇంజెక్షన్ థెరపీ అంటాము. సో ఆ ఇంజెక్షన్ థెరపీ వల్ల చాలా వరకు పెయిన్ రిలీఫ్ వస్తుంది. కొన్నిసార్లు వేటికి రెస్పాండ్ అవ్వట్లేదు అనుకుంటే కనుక దానికి మనం ఎండోస్కోపిక్ సర్జరీ చేస్తామండి, సర్కంఫరెన్షియల్ రిలీజ్ అనే సర్జరీ చేస్తాము. సో ఆల్మోస్ట్ ఆల్ మూమెంట్ కంప్లీట్ రిస్ట్రిక్షన్ అనే పేషెంట్కి పోస్ట్ సర్జరీ జస్ట్ 2 or 3 డేస్లో ఫుల్ మూమెంట్స్ వచ్చేస్తాయి. సో చాలా వరకు మనకి అంటే దాన్ని అలా విడిచిపెడితే ఒక సంవత్సరం పాటు బాధపడాల్సిన వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ ఒక 1 వీక్లోని ఇంప్రూవ్ అయిపోయి మూమెంట్స్ అన్నీ వచ్చి పెయిన్ రిలీఫ్ పొందే అవకాశం అయితే ఉంటుందండి. సో యాజ్ సైన్స్ అడ్వాన్స్డ్ మనకి చాలా మంచి మంచి ప్రొసీజర్స్ విత్ లెస్ కాంప్లికేషన్స్, విత్ లెస్ రిస్క్ ఇప్పుడు చాలా వచ్చేసాయి. అందులో ఆర్థ్రోస్కోపీ, కీహోల్ సర్జరీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో అదండి. డాక్టర్ గారు ఇందాక ఒక సందర్భంలో మీరు చెప్పారు అంటే పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడకూడదు, టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ అని. ఆ ఇంజెక్షన్ కోసం మా వాళ్ళకి ఏం చెప్తారా? అంటే ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ పరంగా మనం వాడే దాంట్లోని చాలా రకాలైనటువంటి ఇంజెక్షన్స్ ఉన్నాయండి. కొన్నిసార్లు మనం వెరీ కామన్గా వాడేది ఏంటి అంటే స్టీరాయిడ్ ఇంజెక్షన్. ఈ స్టీరాయిడ్ ఇంజెక్షన్ అనేది మనం జాయింట్లోని ఇంట్రా ఆర్టిక్యులర్గా మనం ఇంజెక్ట్ చేస్తాము. సో స్టీరాయిడ్ అనగానే అంత భయపడాల్సిన పని అయితే లేదండి. ఈ స్టిరాయిడ్ అనేది మనం ఓన్లీ జాయింట్లోనే వేస్తాం కాబట్టి ఇది బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి దాని తాలూకు సైడ్ ఎఫెక్ట్స్ బాడీ అంతటి మీద రాదు. సో ఇంట్రా ఆర్టిక్యులర్ జాయింట్లోనే ఉంటుంది కాబట్టి జాయింట్లోనే దాని యాక్షన్ అంతా చూపించి జాయింట్లో మనకి రిలీఫ్ వచ్చి ఓన్లీ జాయింట్ వరకే పనిచేస్తుందండి. అట్ ద సేమ్ టైం అలా అని చెప్పి ప్రతి దగ్గర ఇది ఇచ్చేయాలని నేను చెప్పట్లేదండి. దేర్ ఆర్ ఓన్లీ స్పెసిఫిక్ కండిషన్స్. అంటే మనం పేషెంట్ని చూసి అసెస్ చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళకున్న కండిషన్, వాళ్ళకున్న కండరాల ప్రాబ్లం బట్టి మనం డిసైడ్ చేసుకొని ఎస్ ఈ పేషెంట్కి అవసరం అనుకున్నట్లయితే మనం స్టిరాయిడ్ ఇంజెక్షన్ ఇస్తామండి. సో ఇదే కాకుండా దేర్ ఆర్ అదర్ ఇంజెక్షన్స్. పిఆర్పి ఇంజెక్షన్ అంటాం, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. సో మన ఆ పేషెంట్ బ్లడ్నే తీసుకొని దాంట్ నుంచి ప్లేట్లెట్స్ని సెపరేట్ చేసి ఆ ప్లేట్లెట్స్ ఎక్కువ ఉన్న ప్లాస్మాని మనం ఇంజెక్ట్ చేస్తామండి. సో ప్లేట్లెట్స్ అనేవి మనకి బ్లడ్లో ఉండే రక్త కణాల్లోని ఒక రకమైనటువంటి కణాలండి. సో ఈ ప్లేట్లెట్స్ గ్రోత్ ఫ్యాక్టర్స్ చాలా ఎక్కువ ఉంటాయి ప్లేట్లెట్స్లో. సో ఇంత హై డెన్సిటీ ఉన్న ప్లేట్లెట్స్ రిచ్ ప్లాస్మాని మనం ఇంజెక్ట్ చేయడం వల్ల ఆ ప్లేట్లెట్స్ నుంచి ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి బయటకు వచ్చి ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ హెల్ప్ ద్వారా మనకి కండరాల్లో ఏమైనా టేర్స్ అంటే చిరుగులు, కట్లు ఏమైనా ఉంటే కనుక అవి హీల్ అవ్వడానికి కానీ, కార్టిలేజ్లో ఏమైనా డిఫెక్ట్స్ ఉంటే అవి హీల్ అవ్వడానికి కానీ, టెండాన్స్లో ఏమైనా ఇష్యూస్ ఉంటే అవి హీల్ అవ్వడానికి కానీ హెల్ప్ చేస్తుందండి. సో పిఆర్పి ఇంజెక్షన్ అనేది ఇంకొక రకమైన ఇంజెక్షన్. అదేవిధంగా హైలరానిక్ యాసిడ్ ఇంజెక్షన్ అంటే మన జాయింట్లో రెగ్యులర్గా అంటే నార్మల్ జాయింట్లో కూడా ఉండే పదార్థం అండి ఇది హైలరానిక్ యాసిడ్ అనేది. సో దీన్నే మనం లోపల జాయింట్లో తగ్గిపోయినప్పుడు మనం బయట నుంచి సప్లిమెంట్ చేస్తాం. ఎక్కువగా నీ జాయింట్కి ఇస్తాము, అట్లనే షోల్డర్కి కూడా ఇస్తూ ఉంటాము. కొన్నిసార్లు పిఆర్పి ప్లస్ హైలరానిక్ యాసిడ్ ఇంజెక్షన్ ఈ రెండింటిని కలిపి కూడా మనం ఇస్తాము. అండ్ ఇంకొకటి లాస్ట్ ఏంటంటే స్టెమ్ సెల్ థెరపీ అండి, బీమ్యాక్ అంటాము. సో బోన్ మ్యారో ఆస్పిరేట్ కాన్సన్ట్రేట్. సో బాడీలోంచి పేషెంట్ బాడీలోంచే బోన్ మ్యారో అంటే ఎముక మధ్యలో ఉన్న మూలుగుని మనం తీసి బయటికి డ్రా చేసి దాన్ని సెంట్రిఫ్యూజ్ చేసి దాన్ని మనం ఇంజెక్ట్ చేస్తామండి. సో దీనికి పిఆర్పికి ఏంటి మేజర్ డిఫరెన్స్ అంటే మనకి ఈ బీమ్యాక్ ఇంజెక్షన్లోని మీసెన్కైమల్ స్టెమ్ సెల్స్ ఉంటాయి. సో మీసెన్కైమల్ స్టెమ్ సెల్స్ అనేవి చాలా దానికి ఏ రకమైనటువంటి టిష్యూ కిందైనా మారి దాని హీలింగ్కి హెల్ప్ చేసే పొటెన్షియల్ ఉంటుందండి. సో దానివల్ల పిఆర్పి కంటే కొన్ని కండిషన్స్లో బీమ్యాక్ థెరపీ ఆర్ స్టెమ్ సెల్ థెరపీ ఇంకా బాగా యూజ్ అవుతుంది. సో మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మనం ఈ రొటేటర్ కఫ్ టేర్స్ అని చెప్పాను కదా, ఆ రొటేటర్ కఫ్ టేర్స్కి కానీ, నీ ఆస్టియోఆర్థరైటిస్ అంటే మోకాలు అరిగిపోవడం వల్ల మనకు వచ్చే ప్రాబ్లం వల్ల దానికి కానీ, ఏవియన్ హిప్ ఇప్పుడు కోవిడ్ తర్వాత చాలా ఎక్కువ అయిపోయింది ఏవియన్ హిప్ అనే కండిషన్, ఎవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్. సో ఆ కండిషన్కి కానీ ఏవియన్ హిప్ అంటే మనం మక్క జాయింట్లో ఎక్కువ చూస్తుంటామండి. సో దానికి ఏంటంటే మెయిన్ కాజ్ ఈ కోవిడ్ వచ్చి ఎఫెక్ట్ అయిన పేషెంట్స్కి వాళ్ళని అప్పుడు ప్రాణాలు కాపాడడానికి మనం హై డోస్ స్టిరాయిడ్స్ ఇవ్వాల్సి వచ్చేది. సో ఆ హై డోస్ స్టిరాయిడ్స్ వల్ల వాళ్ళు అప్పుడు చక్కగా రికవర్ అయ్యారు కానీ బట్ అన్ఫార్చునేట్లీ దానికి ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఆ స్టిరాయిడ్ వల్ల మనకి మక్క జాయింట్లో ఉండే బాల్కి బ్లడ్ సప్లై కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా బ్లడ్ సప్లై కట్ అయ్యి బాల్ కనుక డెడ్ అయితే దాన్ని ఏవియన్ హిప్ అంటాం. సో ఆ ఏవియన్ హిప్ ఎర్లీ స్టేజెస్ నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఆ ఎర్లీ స్టేజెస్లో మనం ఏంటంటే ఈ పిఆర్పి థెరపీ కానీ లేకపోతే బీమ్యాక్ స్టెమ్ సెల్ థెరపీ కానీ ఇస్తూ ఉంటామండి.
లేట్ స్టేజెస్లో బాగా అరిగిపోతే జనరల్గా టోటల్ హిప్ రిప్లేస్మెంట్ అనే సర్జరీ చేస్తూ ఉంటాం. సో దెన్ ఓకే. అంటే యాక్చువల్గా ఆ మజిల్ ఎక్కడ వరకు ఉంటుంది, మీరు ఇంజెక్షన్ అయితే ఎక్కడ ఇస్తారు? కరెక్ట్. సో ఇది మన నార్మల్ భుజం అండి. సో షోల్డర్ జాయింట్లోని మనకి మెయిన్గా ఈ ఆర్మ్లో ఉండే బోన్ హ్యూమరస్ బోన్ ఉంటుంది, అలానే ఈ ఛాతి దగ్గర ఉండే బోన్ స్కాపులా బోన్ ఉంటుంది. ఈ రెండింటికి మధ్యలో మనకి ఇది కప్ అండ్ దీని తాలూకు బాల్, ఈ రెండు కలిపి ఇట్లా జాయింట్ ఫామ్ చేస్తాయండి. సో ఈ జాయింట్ దగ్గరే మనకి మూమెంట్స్ వస్తాయన్నమాట. సో రెగ్యులర్గా మనం చెయ్యి కదపాలి అంటే కనుక ఈ జాయింట్ బాగుంటే మనం కదపగలుస్తాం. సో ఈ జాయింట్ బాగుంటేనే సరిపోదు, ఈ బోన్ని ఈ జాయింట్లో కదపాలి అంటే మనకి మజిల్స్ రావాలండి. సో మనకి ఈ భుజంలో మనకి ఆల్మోస్ట్ ఒక మేజర్ 4 మజిల్స్ లోపటి నుంచి ఇలా వచ్చి ఇక్కడ ఉన్న బోన్కి అతుక్కుంటాయి. దాన్ని రొటేటర్ కఫ్ మజిల్స్ అంటాం. సో ఈ రొటేటర్ కఫ్ మజిల్స్ ఈ బోన్కి అతుక్కుని దాని యాక్షన్ వల్ల ఇది ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. సో అది కాకుండా మేజర్గా డెల్టాయిడ్ మజిల్ అని ఉంటుంది. అంటే మనకి మేజర్గా షోల్డర్ కాంటూర్ అంటే షోల్డర్ షేప్ని ఇచ్చే మజిలే డెల్టాయిడ్ మజిల్. సో ఆ డెల్టాయిడ్ మజిల్ కూడా ఈ షోల్డర్ జాయింట్ మూవ్మెంట్కి మేజర్గా హెల్ప్ చేస్తుంది. సో నేను ముందు చెప్పిన రొటేటర్ కఫ్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ 4 మజిల్స్, ఆ 4 మజిల్స్ మేజర్ కాజ్ ఆఫ్ ఈ ప్రాబ్లమ్స్ అండి. మజిల్ ప్రాబ్లమ్స్ మేజర్గా వచ్చేది దానికే. సో వాటిని మనం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి అంటే స్పెసిఫిక్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ ఉంటాయి, రొటేటర్ కఫ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అని అంటాము. సో ఈ పర్టిక్యులర్ మజిల్స్ని మనం స్టిమ్యులస్ ఇచ్చి చేయాలి అంటే థెరా బ్యాండ్స్ అంటే ఎలాస్టిక్ బ్యాండ్స్ ఉంటాయి, ఆ బ్యాండ్స్తో కానివ్వండి లేదంటే లైట్ వెయిట్ డంబుల్స్తో కానివ్వండి యూస్ చేసుకొని రొటీన్గా మనం ఆ మజిల్ ఎక్సర్సైజెస్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ షోల్డర్ తాలూకు ప్రాబ్లమ్స్ డెఫినెట్గా తగ్గుతాయండి. బికాస్ షోల్డర్కి ఈ రొటేటర్ కఫ్ మజిల్స్కి మనం చేయలేం. రొటీన్గా మనం చేసే యాక్టివిటీస్లోని ఆ మజిల్స్కి యాక్షన్ అంటే స్టిమ్యులస్ వెళ్దు. ఇంకా మనం రొటీన్గా చేసే పనులకి ఆ మూమెంట్స్ మనం వాడమండి. సో అందుకని దాన్ని ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ రూపంలో కానివ్వండి లేకపోతే మనం అదర్ ఎక్సర్సైజెస్ రూపంలో కానివ్వండి దానికి స్టిమ్యులస్ ఇస్తే మనకి షోల్డర్ ప్రాబ్లమ్స్ అనేవి డెఫినెట్గా బాగా తగ్గుతాయి. బికాజ్ ఇవి ఆల్రెడీ వచ్చిన పేషెంట్స్కి కూడాను ఈ బ్యాండ్ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా డ్రాస్టిక్గా ఇంప్రూవ్ అవుతారు వాళ్ళు. మోర్ దాన్ ఈ టాబ్లెట్స్ పెయిన్ కిల్లర్స్ వీటన్నిటికంటే నేనైతే ఆ ఫిజియోథెరపీ వల్ల వచ్చే ఎక్సర్సైజెస్ వల్ల వచ్చే ఇంప్రూవ్మెంటే ఎక్కువ అని నేను ఎప్పుడు బిలీవ్ చేస్తాను. పేషెంట్స్ కూడా అట్లనే రెస్పాండ్ అవుతూ ఉంటారండి చక్కగా చేసుకుంటే. సార్ ఒకవేళ ఇంజెక్షన్ అయితే ఎక్కడ ఇస్తారు? సో పర్టికులర్గా దీనికి షోల్డర్ జాయింట్కి 2 ఏరియాస్లో మనం ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి ఉంటుందండి డిపెండింగ్ అపాన్ ద ప్రాబ్లం. ఒకటి మేజర్ షోల్డర్ జాయింట్ ఇక్కడ ఉంటుంది, అలానే ఈ రొటేటర్ కఫ్ మజిల్స్ అనేవి ఒక సబాక్రిమల్ స్పేస్ అంటే ఒక స్పేస్ నుంచి వస్తాయండి. సో దానికి సబాక్రిమల్ స్పేస్ అని ఒకటి ఉంటుంది. అలానే ఇక్కడ ఈ కాలర్ బోన్కి ఈ స్కాపులాకి మధ్యలో ఏసీ జాయింట్ అని ఒకటి ఉంటుంది. ఆ ఏసీ జాయింట్ ఆర్థరైటిస్ అంటే ఆ ఏసీ జాయింట్ అరిగిపోవడం వల్ల దానికి ఇంజరీ రావడం వల్ల కూడా దాని పెయిన్స్ కూడా షోల్డర్ పెయిన్స్ కింద మనకి ప్రెజెంట్ అవుతూ ఉంటాయి. సో జనరల్గా షోల్డర్ జాయింట్లోకి ఇంజెక్షన్ ఇవ్వాలంటే ఈ వెనక భాగం నుంచి మనం సిరంజ్ వాడి మనం జాయింట్లోకి ఇస్తామండి. సో ఈ ఏరియాలో మనకి జనరల్గా మనం స్టార్ట్ చేసి జాయింట్లోకి సూది పెట్టి మనం ఇంజెక్షన్ ఇస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఇక్కడ ఓన్లీ సబాక్రిమల్ స్పేస్లో ఇవ్వాలి అనుకుంటే ఈ సైడ్ నుంచి కూడా మనం ఇంజెక్షన్ ఇవ్వచ్చండి. ఏసీ జాయింట్కి ఇంజెక్షన్ ఇవ్వాలి అంటే అది బాగా సబ్క్యూటేనియస్ అంటే బాగా పైనే ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా ఈ ఏరియాలో మనం ఏసీ జాయింట్కి ఇస్తాం. సో ఐదర్ ఇక్కడ నుంచి కానీ మనం షోల్డర్ జాయింట్లోకి డిపెండింగ్ అపాన్ ద ప్రాబ్లం మనం ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి వస్తుందండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు, మీ అమూల్యమైన సమయం మాకు మా ఆర్టీవీ ప్రేక్షకులకు కేటాయించారు, ఎన్నో డౌట్స్ క్లారిఫై చేశారు. మరిన్ని ఆర్థోపెడిక్ అప్డేట్ కోసం మిమ్మల్ని తరచూ కాంటాక్ట్ చేస్తుంటా ఉంటాం. ఇది కండరాలకు సంబంధించి మజిల్ సంబంధించి అనేక సందేహాలు కోసం డాక్టర్ గారు మనకి డౌట్ క్లారిఫై చేశారు. మరిన్ని హెల్త్ అప్డేట్ కోసం చూస్తూ ఉండండి ఆర్టీవీ హెల్త్ ఛానల్. కెమెరామెన్ సుధాకర్తో శివరామకృష్ణ, ఆర్టీవీ, విశాఖ కేర్ హాస్పిటల్ నుంచి.